అన్నయ్య ఎప్పుడు వస్తాడక్కయ్య? వస్తాడమ్మా, వస్తాడుగా. అన్నయ్య చూడాలక్కయ్య. ఇంటికి వెళ్ళిపోతానక్కయ్య. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానక్కయ్య. చెల్లి ఏవే ఏడుస్తున్నావా? పెళ్లి కాలేదని ఏడుస్తున్నావా? చేస్తానే నీ పెళ్లి. మీ అమ్మకి బాబుకి మెళ్ళలో తాడు వేశారుగా, నీ మెళ్ళలో కూడా వేస్తాను ఒక పచ్చ తాడు. వెయ్యి, నా కంటానికి ఒక తాడు వెయ్యి. నన్ను నిలువునా చంపేయ్. కానీ గుర్తుంచుకోరు అత్తయ్య, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడు దేవుడు నమ్మని నువ్వు ఒక మనిషివేనా? కాదు, నువ్వు పసువి కసాయివాడు. నేనే రాక్షసునైతే నిన్ను ఇలా విడిచిపెట్టనే. నేను మనిషి, మనసున్న మనిషి. విను, నీకు పెళ్లి చేస్తాను. నీ వయసు తగిన మొగుడిని నవమన్మోహుని తెచ్చి చేస్తానే. అర్థమైందా? అర్థమైంది హుజూర్. పనిలో పని ఒక 60 మందిని పోగు చేసుకురా. ఆ అందగాళ్ళు నేనే చేస్తాను ఒక మునగాడిని. ఇంకా ఎందుకే ఏడుపు? వస్తున్నాడుగా మంచి మొగుడు. మీరు చెప్పినట్టు వీళ్ళందరినీ పోగు చేసి తీసుకొచ్చాను. ఎరా, నీకు పెళ్ళైందా? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. మా నాన్న ఉన్నాడు. ఎవరు నీది? నాకు పెళ్ళయిందండి. నీ పేరేమిట్రా? ఎన్నేళ్ళు? ఏంది బాబాయ్? నీకు పిల్ల కావాలరా? అక్కలేదండి. నీ పేరేమిటి? వీళ్ళందరికీ కడుపులో తిండి పెట్టండి. నీ పేరేంట్రా? పేరే బాబాయ్ పొల్లయ్య, పిచ్చి పొల్లయ్య. రే, పెళ్లి చేసుకుంటావురా? పిల్లే బాబాయ్. నాకెవరిస్తారు పిల్లమే? నేను ఇస్తాను రా. మీరు ఇస్తారు బాబాయ్. మీరు ఇయ్యలే కానీ సంవత్సరం తిరిగేటప్పుడు మీకు మనవాడి ఇచ్చేస్తాను. నన్ను తీసుకురండి. చూడవే, నీ ముద్దు ముచ్చట తీర్చడానికి ఎంత మంచి మగుని తెచ్చాను. నాకు ఈ పెళ్లి వద్దు, ఈ పాడు బ్రతుకు. నీ చావు బ్రతుకులు నిర్ణయించేది నువ్వు కాదు, నేను. ఎరా పుల్లయ్య, బాబాయ్ నచ్చిందిరా? నచ్చింది బాబాయ్. అదో తీసుకుంటాను. రే పుల్లయ్య, దాని పేరేంటో తెలుసురా? శోభరా, శోభ. ఎందుకు బాబాయ్ అంత నాజు పేరు? ముద్దుగా సుబ్బమ్మని పిలిస్తే పోరా? రే, దాని భరతం పట్టాలి. డెఫినెట్లీ వదులుతాను బాబాయ్. వదులుతానంటే వినోదరుగా గునుడు గట్టోడు లేరా? లే లే లే. ఏమైనా చౌకరి? నీకు పాపం పెట్టుకుంటుంది. ఎందుకో? ఈ గుణానికి మా అక్కయ్య పెళ్లి చేస్తా. నీకు అర్థం వస్తుంది. అదే చెప్పడం మంచు. చూడవే మీ అత్తని, ఈ లోకంలోని అందగతలందరూ దాని ముందు బలాదు. ఈవిడ బాబాయ్. ఏరా, నా కళ్ళు పెట్టి చూడవే. అలాగే బాబాయ్. ఎవరనుకుంటున్నావురా? మహారాణిరా. మరి అమ్మ చెప్పలేదు బాబాయ్. అయితే దండ మహారాణి దండ. బాబాయ్ మరి మన పేరు ఎప్పుడు చేస్తాను రా. దాన్ని అన్నరాని చేసేస్తాను. పోనీ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. అందాగా సరదాగా మా సుబ్బమ్మ కల్పించారు. మన సాంప్రదాయ ప్రకారం అన్ని పెళ్ళైన తర్వాతే. అలాగే బాబాయ్. యా గరం మసాలే, ఎలా ఉంది మన సెలక్షన్? కత్తిలా ఉంది. ఆ ఏడుపు కొట్టడానికి ఈ గూనోడే కరెక్ట్. బిజిలీ, దాని అన్న ఆనంద్ మన జాలి కప్ చుట్టూ తిరుగుతున్నాడట, విన్నావా? విన్నాను మామ. నువ్వు పర్మిషన్ ఇస్తే
వాణ్ణి 3 చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ళ కింద పడేస్తాను. బిజిలీ, వాడు నువ్వు అనుకున్నంత తేలికైన మనిషి కాదు. నేను మాత్రం తక్కువదన్నా. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను నా తడాక. శాబాష్. దాని పెళ్లి సమయానికి సరిగ్గా వాడిని తీసుకురావాలి. ఆ పెళ్లి కొడుకుని చూసి వాడు గొల్లన ఏడవాలి. వాడు ఏడిపే నా చెవులకు మంగళ వాద్యాలుగా వినిపించాలి. హలో మిస్టర్ ఆనంద్, ఐ లైక్ యూ వెరీ మచ్. మీకు అభ్యంతరం లేకపోతే మాతో డ్రింక్ తీసుకోండి. ఐ వాంట్ మై కమ్ ఆన్. ఏమానం బాగున్నావా? ఓహో నువ్వా? మొన్న తిన్న దెబ్బలు అప్పుడే మర్చిపోయావా? ఏడిచావు. బ్యూటిఫుల్. ఐ లైక్ యూ వెరీ మచ్. ఇతన్ని పీపాల పెట్టి తీసుకురండి. మిమ్మల్ని అందరినీ ఉన్నపడంగా అర్జెంట్గా మేడం మేడం పిలిచారా? పిలిచానా? ఎవరు చెప్పారు? బట్లర్. నాన్సెన్స్. ముందు వాడిని పీపాల పెట్టి తొందరగా తీసుకురండి. వాడి చెల్లెలి పెళ్లికి టైం అయింది. తొందరగా కానివ్వండి. ఓకే మేడం. పదండి పదండి. గణపతికిం మవామహే కవిం కవీనాం పురోస్తవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్వంతం నోదిస్తే దదాదనం మహాగణాధిపతయే నమః. మంగళసూత్రం చేసుకున్నారా? సాగండి. అయ్యో ఈ లగ్గం దాటిపోతే మళ్ళీ 3వ ఆషాఢం. బాబాయ్ ఇక 3 నెలల దాకా నా పెళ్లి తగ్గదు బాబాయ్. ఏమిటా నీ కాచిగోలా? వాళ్ళన్నా రావద్దా? నేత్రానందంగా చూడొద్దా? మా మా ఆనందం తీసుకొచ్చాను. ఆనందరా? ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? మన క్లబ్లోనే. మళ్ళీ బయటికి ఇవ్వండి. బిజిలీ, నిజంగా ఆనంద్ దొరికాడా? నా మీద నమ్మకం లేదా? బిజిలీ, నిన్ను నమ్మపోతే ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతానే? బుల్బుల్. డోంట్ వరీ, నాకు తెలుసు వాడు పరమ కిలాడి అని. నెవర్ మైండ్, హెర్క్యులస్ ని పంపుతాను. అనుకున్న టైం ప్రకారం పెళ్లి జరిగి తీరాలి. వస్తాను. చూసారా తర్వాత తీసింది అచ్చప్పుడు తెలివితేటలో దీపా మార్చేశాను, మిమ్మల్ని చిటిలో తప్పించాను. నాన్సెన్స్. సరాసరి రత్తయ్య దగ్గరికి వెళ్ళి ముఖాముఖి పోరాడాలని వాళ్ళకి లొంగిపోయినట్లు నటించాను. నా ప్లాన్ అంతా పాటు చేశాను. అది కరెక్టే. మామయ్య మా అన్నయ్య బట్ట నీ తల కాదు, మా అన్నయ్య అదే చెప్పడం కంచు. నీ సింహం కోరలు ఒకటోటే లాగి పారేస్తానే. హాయ్ బాబు, ఆ సింహం దొరికేటప్పుడు ఈయన కోరలు దొరికేటప్పుడు నా పెళ్లి అయ్యేటప్పుడు. ఈ రత్తయ్య మాట అంటే కత్తేరా? కత్తి కట్టాతాడు. ఓ పెళ్ళొద్దు, నన్ను కాల్చేయండి, చంపేయండి. ఏం చెప్పకుండా మన గొల్లుగొల్లు నేర్స్తావు? పెళ్ళోగా చేసుకుంటే పాలా? జీవన హేతున కంటే బధ్నామి శుభగే గట్టిగా చేశాను. బాబాయ్ చాలా పెద్దగా బాబాయ్ మమ్మల్ని ఆశ్రయించండి. పెట్టానన్నా
ఇంకా పొగరనగలేదు, అణుగుతుంది. నీ అన్నయ్య చేసిన పనికి నా చెల్లి అన్యాయంగా పెళ్లిపీటల మీద చచ్చిందే. నువ్వు బ్రతికుండగానే ప్రతిరోజు చస్తా ఉండు. ఏమిటి మామ ఇదంతా? ఎవరో పరాయి పిల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతావేమిటి? విజయ్, ఇది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలు. ఇదే వయసులో ఇదే విధంగా నా చెల్లెలు నా కోసం పరితపిస్తూ కలవరిస్తూ